హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా పిల్లలు ఎగ్ పుల్స్ చేయమన్నారండి. చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి, తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి. చాలా బాగుంటుంది. కాసేపు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. పసుపు కూడా బాగా పచ్చివాసనతో పోయేంత వరకు కలపాలండి. కొంచెం కారం వేసుకోవాలండి, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోండి. చిక్కగా ఉండాలి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కూడా. నేను ఎక్కువ మసాలాలు వాడనండి, హెల్త్కి బాగుండదు. నా వంటలు చాలా సింపుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. కాసేపు మగ్గిన తర్వాత బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా అండి. అంతేనండి, ఎక్కువ మసాలాలు వాడను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. అంతేనండి, సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్.